చేస్తారు మీరు? టైలరింగ్. ఏంటి ఇప్పుడు ప్రభుత్వం 9 నెలలు అయింది, ఎలా ఉంది? ఏం బాగోలేదు నాన్న, అసలు ఏం బాగోలేదు. అసలు ఏంటంటే ఆ రోడ్లు అన్ని చూస్తున్నాడు కానీ పథకాలు ఏమి లేవు. కాపు నేస్తం లేదు, ఏమీ లేదు. ఆ టైలరింగ్ కూడా 10,000 వేసాడు, 10,000 కూడా లేదు. గతంలో టైలర్స్ కి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూసేవాడు? బాగానే చూసేవాడు. సంవత్సరానికి ఆటో వాళ్ళకి కూడా మొత్తానికి వేసేవాడు, చాలా మందికి వేసాడు పాపం. అదే పుణ్యం, చాలా మందికి ఆడవాళ్ళకి కూడా ముసలోళ్ళకి కూడా. కానీ ఎందుకు అంత దారుణమైన ఓటమి చదివి చూచాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ఈ పథకాలు ఇవ్వటం వల్ల ఆడవాళ్ళు ఇదయ్యారు. మొన్న గెలిచాడు, ఏం చేశారు? కన్నీటి గాథలే వీళ్ళకి ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు నువ్వు తిన్నావంటే ₹1 పెడతారు, లేకపోతే లేదు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తాడు? కూర్చుంటున్నాడు, మనవన్న చదివేయటం, అక్కడ ఆస్ట్రేలియాలో తొక్క తోటకూర అన్ని. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ పిల్లలు ఎలా ఉంది విద్యా వ్యవస్థ గట్ట? ఏమి లేదు నాన్న, అది పిల్లలోడి కూడా తల్లి వందం అన్నాడు, ఏం పడలా. తల్లి వందం అన్నాడా? ఎప్పుడో అంట ఉగాది దాటినాక వేస్తాడా లేదు. ఒక పిల్లకి 2 ఆడపిల్లలు ఉన్న పరిస్థితి ఏంటి? ప్రతి పిల్ల ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారుగా. ఒట్టిదేరా నా మాటలో, ఇచ్చినా చూద్దాం. ఇంకొకటి, నేను అసెంబ్లీలో సాంస్కృతిక కార్యక్రమాలు అని చెప్పి గట్ట జరిగాయిగా, ఏంటి ఏ విధంగా? అన్ని చేశాడుగా అమరావతిలో. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మేము ఏ అప్పు చేయట్లేదని. అప్పులు అంటే అప్పులు అందరికీ ఉంటాయి. ఇప్పుడు నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. అప్పులు అంటే రూపాయి వడ్డీ తీసుకొని, ఇప్పుడు బళ్ళోళ్ళకి లేవా? అందరూ ₹20 వడ్డీ 100కి, అందరికి ఉంటుంది అప్పులు. ఇప్పుడు అదే కేసీఆర్ కూడా అప్పులు పెట్టి వెళ్ళిపోయాడా లేదా? అప్పులు అనేది లోకం మీద అందరికి ఉంటాయి, ప్రజామానవుడికి ఉంటుంది.